హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు వచ్చి అయితే నా షెడ్ గురించి చెప్తాను. ఇది ఎవరికైనా ఉపయోగపడుతుందని అనుకుంటున్నా, అందుకని ఈ వీడియో తీస్తున్నా. అసలు నేనైతే ఇంతవరకు ఇటువంటి వీడియో అయితే తీయలేను. ఫస్ట్ టైం నేను ఈ వీడియో తీసుడు ఇట్లాగా. దేని గురించి అంటే షెడ్లో కొంచెం నీట్గా లేకపోతే ఎట్లుంటుంది అనేది మీకు నేను చెప్తాను అనుకుంటున్నాను. ఈరోజు నేను అంటే మేత అన్ని నీళ్ళు తాపినాక ఈ రోజు ప్రతి ఈవినింగ్ మేము మంట పెడతామన్నా. అంటే గొయ్యకలు రాకుండా. ఈ వర్షాకాలం ఏమైతే గొయ్యకలు ఎక్కువ అవుతాయి కాబట్టి మేము గడ్డి కోసి గడ్డి అంతా ఒక దగ్గర వేసిన తర్వాత కొంచెం షెడ్లో ఇటు సైడ్ చీదు ఉంది, మీకు నేను ఎదిగిరాని చూపిస్తున్నా కదా. ఆల్రెడీ అటు సైడ్ మొత్తం ఆవు దిక్కు మొత్తం సాఫ్ చేసేసినాము. ఏంటంటే వర్షాకాలం కొంచెం మస్తు గలీజ్ అవుతుంది అన్న షెడ్ అయితే. మీకు కింద కోసం మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేనైతే దీన్ని చూసి నుంచి దూళ్ళకి ఏమైనా అవుతుందా అని చెప్పి కొంచెం టెన్షన్ పుట్టుకుంది. ఎందుకంటే ఏ చిన్నదానికి ఏమైనా కానీ మనకు లక్షలలో లాస్ అవుతాము. కాబట్టి మీకు నేను ఇది అంటే నా షెడ్ గురించి చెప్తున్నాను, ప్రతి షెడ్లో అవుతుంది అని చెప్తలేను. ఒకసారి అయితే చూసుకోండి. అది ఎంత మంచిగా కుస్మిడ్చి పెట్టి పోయింది. ప్రజెంట్ అయితే నాకైతే అది అనిపించలేదు, కానీ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇంత లోనికి వచ్చినప్పుడు ఈ చీదల ఇటుకెళ్ళలో ఏమో ఉంటుంది. మీకు మంచిగా చూపిస్తా చూడండి ఒకసారి. ఇట్లా వేసి అంటే వరిగడ్డి ఉంది కాబట్టి ఇట్లా వేసి మేము మంట పెడతాము. అప్పుడప్పుడు ఆ డ్రిప్ పైపులు అయితే ఇక దుడపిల్లలు గుంజినప్పుడు నైట్ టైం కాలిపోయినాయి అవి. ఈ కంకులు రీసెంట్గా నింపి పెట్టినామన్నా. ఇదంతా ఇట్లా నీట్గా చేసినాము. వర్షం పడేప్పుడు ఇట్లా నీళ్ళు పోవాలని చెప్పి ఇటు సైడ్ నుంచి నీళ్ళు పోతాయి. ఓన్లీ గీనికే మనకు కొంచెం చీదు ఉంది, ప్లస్గా ఇటుకలు ఉన్నాయి. కానీ ఈరోజు ఏమైందంటే కట్టెలు తీద్దామని చెప్పి నేను వచ్చిన మాత్రము కట్టెలు తీసి ఇది ఉంది కదా, ఇది మీకు కనిపిస్తుంది కదా, తాడు ఇది లెంక పెట్టి ఆవును బయట తీసుకుపోయి మేపుదాము అనే ఆలోచనతో తాడిద్దామని వచ్చిన. ఆల్రెడీ మీకు కనిపించి ఉంటుంది, కరెక్ట్ చూస్తే కనిపిస్తుందా అన్న? ఇందులో ఉందో లేదో నాకైతే ఐడియా లేదు. ప్రజెంట్ అయితే ఇది కనిపించింది ఇప్పుడు ప్రజెంట్ నాకు. దీన్ని చూసిన కొంచెం భయం అనేది స్టార్ట్ అయిందన్న. ఎందుకంటే ఏ టైం అంటే ఏ టైం వస్తా ఒక్కోసారి కరెంట్ ఇట్లా ఉంటుంది షెడ్లో. ఇదైతే 100% నేను నాగుంపం కుసుమనే అనుకుంటున్నా. ఎందుకంటే చాలా పెద్దగా ఉందన్న, చిన్నగానే లేదు, అసలు ఘోరంగా పెద్దగా ఉంది. ఒకసారి చూడండి, మీకు మంచిగా దగ్గరికి చూస్తున్నా. ఇంకా ఇది నీట్గా చేయలేను, ఎందుకంటే ఇందులో ఉందో లేదో నాకైతే తెలియదు. కానీ ఇప్పుడు చేయాలని అనుకుంటున్నా. ఇట్లాంటివి ఉంటాయి అన్న, చీదలో మాత్రం అస్సలు పెట్టుకోకండి పంచాయతీలు. అసలు ఇది ఎంత ఉందనేది ఒకసారి చూద్దామండి. ఉంటే మాత్రం పైకి వస్తుంది, చెప్పలేము. అదే బాపరే బాగానే పెద్దగా ఉంది అన్న. ఇది ఒక సైడే కాదు, కొంచెం కింది గిలంగా ఉంది. మీకు ఇగో కింది సైడ్ గిలంగా ఉంది, కనిపిస్తుందా? కానీ పాము అయితే ఉందో లేదో తెలియదు, ఉత్తగా ఎందుకు అని. లోనికి వచ్చేది కుసుమిడిచిపోయింది కాబట్టి జర జాగ్రత్తగా ఉండాలి. రోజు మేమైతే ఇక మంట పెడతాం ఫ్రెండ్స్. ఈరోజు అందుకే రబ్బర్ పైపులు ఏమైనా కలుతామని చూస్తున్నాం. ఎదిగిన షీట్ మొత్తం తీసి పడేస్తా. పరిస్థితి ఇట్లా ఉంది ఈరోజు అయితే. ఏ ఒక్కటైనా ఇగో రేకులన్నీ ఊడగొడుతున్నాయి చూడండి ఇట్లా. ఇగో ఏయ్ రుద్రా, బయట ఏముంది నీకు రుద్రా? ఈ చిన్న పిల్లని కానీ ఇక చూడండి అన్న, బయటికి ఇవ్వండి ఎత్తిపెట్టి మొత్తం వీక్ పడేసింది. ఇది ఈ ముందరనేమో మన దగ్గర ఇంకో 2 బర్రెలు ఉండే, అవి వీకేసినాయి. ఎటు సైడ్ చూసినా బర్రెలకు సేఫ్టీ లేదని ఈసారి మా షెడ్లో. ఇగో నా కృష్ణ ఈ షెడ్కు నాకు పని వస్తుందని అనుకుంటున్నా. వచ్చేటట్టే ఉన్నావు, కానీ నువ్వైతే నీ సంగతి చూసుకుంటా అన్నట్టు ఉంది. ఇది నన్నే ఓడొస్తుందో లాస్ట్కి వస్తే చూస్తారు కదా. ఇప్పుడైతే వరిగడ్డతో మెయింటైన్ చేస్తున్నాను ప్రజెంట్, ఎందుకంటే గడ్డి ఎక్కువ లేదు కాబట్టి. వరిగడ్డి ఇంక అంతే. ఎన్ని ఉన్నాయన్న? 1 2 3 4 5 6 ఇదొకటి 7. ఈ జవాన్లు చిన్న జవాన్ 8 9 10 11 12 ఎన్ని ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్ ప్రజెంట్ నా సిచ్యువేషన్. ఎందుకంటే 1 2 లేవు. ఒకవేళ లోనికి వచ్చినా చాలా ఇబ్బంది ఫేస్ చేయాల్సి వస్తుంది. ఒక చిన్నదానికి కలిసినా ఒక 10-20 వేలు అయితే పక్క లాస్ అవుతాం. చిన్నవి ఉన్నాయి దూడలు. ఒకవేళ ఆ దూడకి ఏమైనా అయిందనుకోండి తల్లి పాలు ఇయ్యది. అదైతే 100కు నేను 100% అది నా ఉపమే అని అనుకుంటాను. కానీ ఇంతవరకు అయితే మా దగ్గర అయితే ఎవరికి ఏం చేయలేదు. కనిపిస్తుంది కదా తోట, ఆ తోటలో అయితే మస్తు పాములు ఉంటాయన్న, చీత ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఎందుకంటే ఒకప్పుడు ఒక ఆయన స్వామీజీ ఉండే,
ఆయన పాములను పెంచుకొని ఇడిచిండు. మరి అదే ఆ ప్రాబ్లమ్. నువ్వేం చేస్తున్నావు అమ్మా? నా గురించి నన్ను చూపిరా అంటున్నావా? అది చూడండి ఫ్రెండ్స్. అరే చెప్తున్నా కదా నీ గురించి నేను చెప్తా. ఈ సతాయిస్తుంది బాగా, కొంటె శాతాలు ఎక్కువ ఉన్నాయి. గుద్ది అలవాటు ఇలా ఉంది దీనికి. నన్ను ఎప్పుడు లేపేస్తుంది పక్క 100% అది మాత్రం. ఓకే, థ్యాంక్ యూ. లైక్ చేయమని చెప్పు. బాయ్.